అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సాయంత్రం 5:30-7:30 మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే సమస్యలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. క్షీరాబ్ది ద్వాదశి అనేది తులసి మొక్కను పూజించే మహిమాన్వితమైన రోజు. ఈ రోజు తులసికి ఉసిరికి వివాహం చేస్తారు. తులసి మొక్కకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. రోజు నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయటం వల్ల సప్త దీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోనే తీర్థాలను, క్షేత్రాలను దర్శించడం పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతూ ఉంటారు. తులసి మొక్కను నాటిన, నీరు పోసిన, తాకిన, పెంచిన మోక్షం సిద్ధిస్తుందంటారు. అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు, హిందువులు పూజిస్తారు. కాని క్షీరాంత్రి ద్వాదశి రోజు మాత్రం మరింత ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తులసికి ఉసిరికి వివాహం చేస్తారు. ఈ పూజను కూడా సాయంత్రం సమయంలోనే చేస్తారు. అలా పూజ చేసేటప్పుడు అంటే 5:30 నుండి 7:30 మధ్యలో తులసి మొక్క మొదట్లో ఇదొక్కటి పెడితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి, ధనం వస్తూనే ఉంటుంది అనే శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇంటికి వివాహం చేస్తారు. ఈ రోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. స్వరూపంగా భావించే ఉసిరి మొక్కను తెచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తారు. కొందరు కార్తీక ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద ఉసిరి మొక్కలను నాటుతూ ఉంటారు. పురాణ కథనాన్ని అనుసరించి తులసి కళ్యాణం కథ ఇలా సాగుతుంది. దేవదానములు అమృతం కోసం సాగరాన్ని వధించినప్పుడు లక్ష్మీదేవి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది. పెళ్లి చేసుకోవాలని కలలు కంది. అయితే అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అవ్వటం వలన సహజంగానే ఆమెకు తులసిమీద మహాకోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకు పడి తులసిని నువ్వు మొక్కగా మారిపో అని శపించింది. అయితే తన పట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి ఒక మొక్కగా మారిపోవటం విష్ణుమూర్తిని భావించింది. అందుకే తులసితో, తులసి బాధపడకు, భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నేను సాలగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గర అవుతావు. తులసి ఆకుల రూపంలో ఇళ్లల్లో, దేవాలయాలలో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు, భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఎల్లలో తులసి మొక్కను నాటుకుని ప్రతిరోజు పూజిస్తారు. మీకు నీళ్లు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు. నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. కార్తీక ద్వాదశి నాడు నీతో నాకు కళ్యాణం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించాడు. ఆ విధంగా తులసి మొక్కకు ఎనలేని పవిత్రత చేకూరింది. ద్వాదశి నాడు తులసికి ఉసిరికి వివాహం చేసే సంప్రదాయం ఏర్పడింది. ద్వాదశి రోజు పూజ ఆచరించేవారు చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటి, ఆ పొరపాటు ఏమిటి అంటే, ఉసిరి చెట్టు లేదని బజార్లో అమ్మే ఉసిరి కొమ్మలను తీసుకుని వెళ్లి తులసి కోటలో గుచ్చి పూజ చేస్తూ ఉంటారు. లేదా మీ కొమ్మలను విరిచి తెచ్చి తులసి కోటలో గుచ్చి పూజ చేస్తూ ఉంటారు. కాని అలా చేయకూడదు. ఈరోజు ఉసిరి కొమ్మలను వేరవకూడదు. అది శాస్త్రవిరుద్ధం. ఉసిరి చెట్టు వద్దనే పూజ చేసుకోవాలి. లేదా నర్సరీలో నుంచి చిన్న కుండీల్లో ఉసిరి చెట్టును తెచ్చుకుని దానిని తులసి కోటలో నాటి పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉసిరి చెట్టు కొమ్మలను విరవటము, నరకటం వంటి పనులు చేయకూడదు. అలా చేస్తే మీరు పూజ చేసిన ఫలితం రానేరాదు. చాలామందికి తెలియక ఈ తప్పు చేస్తారు. దీనివలన పూజాఫృతం పోతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. ఇక ఈ పర్వదినాలలో ఆచరించే మరో సాంప్రదాయం వనభోజనాలు. తోటలు, ఊరికి దగ్గరలోని వనాల్లోనికి వెళ్లి ఉసిరి వద్ద విష్ణు, శివ, లక్ష్మీ పూజలు ఆచరించి అక్కడే ఉండిన ఆహార పదార్థాలను దేవుడికి నివేదించి అనంతరం అందరూ సామూహికంగా ప్రసాదాన్ని స్వీకరించటం, ఉల్లాసంగా ఆ రోజును ఆస్వాదించడం ఒక సాంప్రదాయం. అలాగే ఈ క్షీరాం ద్వాదశి రోజు తులసి కోట దగ్గర 365 వత్తులను కూడా వెలిగించవచ్చు. ఉపవాసముండి 365 వత్తులను వెలిగిస్తే సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఇక ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మీరు పూజ చేసే సమయంలో అంటే సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో చక్కగా ఒక వైట్ పేపర్ను తీసుకోండి. ఆ పేపర్లో ఒక స్పూన్ పసుపు వేయండి. అలాగే కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి. ఆ పసువుల ఈ పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి. చివరిగా ఒక పువ్వు ఉన్న లవంగాన్ని కూడా వేయండి. చేసా మీ ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవచ్చు. పూజ చేసిన చేయకపోయినా ఈరోజు ఈ చిన్న పొట్లన్నీ తులసి మొక్క మొదట్లో వేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయినరు దృష్టి నరఘోష, నెగటివ్ ఎనర్జీ, ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది. వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ధన సమస్యలు తీరిపోతాయి. విపరీతమైనటువంటి ధన లాభం కలుగుతుంది. 100కు 100% ఫలితాలను తెచ్చే పరిహారం
ఇది ఇలా తులసి కోటలో పెట్టిన పొట్లన్నీ మనసిటి రోజు సాయంత్రం తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతిపెట్టేయండి. ఇది చాలా సింపుల్ పరిహారం. తీరాప్తి ద్వాదశి పూజ చేసేవారైనా లేదా పూజలు ఏమి చేయలేని వారైనా సరే ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందవచ్చు, ధన లాభాన్ని పొందవచ్చు. కనుక మీరు కూడా రేపు క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. భాగవతంలోని అంబరీష్ని కథ తెలియజేస్తుంది. అంబరీష్యుడు శ్రీమహావిష్ణువు భక్తుల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తాడు. అంబరీష్యుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీకమాసంలోనే ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశ తిథి దాటిపోకముందే పాలన చేయాలి. అంటే ఆహారం తీసుకోవాలి. ఇది తప్పనిసరి నియమం. అందువలన ద్వాదశ పాలన చేయడానికి అంబరీష్యుడు సిద్ధమవుతూ ఉండగా దుర్వాసన మహర్షి అక్కడికి వస్తాడు. ద్వాదశి పాలనకు ఆయనను కూడా ఆహ్వానిస్తాడు. అంబరీష్యుడు అయితే తాను నదికి వెళ్లి స్నానం ముగించుకుని వెంటనే వస్తానని చెప్పి దుర్వాసురుడు వెళతాడు. అలా వెళ్లిన దుర్వాసురుడు ఎంతకీ రాడు. దాంతో అంబరీష్యుడు ఆలోచనలో పడతాడు. ఒక ద్వాదశి పారణ విషయంలో నియమం తప్పితే అంతకు ముందు చేసిన 12 ఏకాదశిల వలన వచ్చిన పుణ్యారాశి కూడా తరిగిపోతుంది. అందువలన ద్వాదశ గడియలు దాటిపోతాయేమోనని అంబరీష్యుడు ఆందోళన చెందుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆయన అక్కడి పండితులను అడుగుతాడు. రాకముందే పాలన చేస్తే ఆయనను అవమానించటమే అవుతుంది. అదే దోషంగా కూడా మారుతుంది. అందువలన తులసి తీర్థం తీసుకోమని సెలవిస్తారు పండితులు. అలా తులసి తీర్థం తీసుకుంటే పారణ చేసినట్లు అవుతుంది. అలాగే అతిథి లేకుండా భోజనం చేసిన దోషం కూడా రాదని పండితులు చెబుతారు. పండితులు చెప్పినట్లుగా చేయడానికి అంబరీష్యుడు నిర్ణయించుకుంటాడు. ఆయన తులసి తీర్థం తీసుకుంటూ ఉండగా దుర్వాసురుడు అక్కడికి వస్తాడు. అయితే ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది. ద్వాదశి పారాణకు పిలిచే తాను రాకుండానే అందుకు సిద్ధమవుతావా అంటూ అంబరీష్యుడిపై మండిపడతాడు. ఆకలికి ఆకలేని వాడివి నన్ను పిలవకూడదని అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఇది ఖచ్చితంగా అతనిని అవమానించాలని ఉద్దేశంతో చేసిందే అంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. దుర్వాసురుడి అగ్రహావేశాలను గురించి తెలిసిన మరుషుడు ఆయనను శాంతింపచేయడానికి ప్రయత్నిస్తాడు. ఆయన ఎంతమాత్రం వినిపించుకోకుండా 10 నీచమైన జన్మలను పొందమని శేపిస్తాడు. అంతేకాకుండా కృత్య అనే శక్తిని సృష్టించి అంబరీష్ పైకి పంపిస్తాడు. అది చాలా వేగంగా అంబరీష్యుడు పైకి వస్తూ ఉంటుంది. దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనను ఆ శ్రీమహావిష్ణువు కాపాడాలంటూ అంబరీష్యుడు కళ్ళు మూసుకుని తలుచుకుంటాడు. దాంతో ఆయన పూజామందిరంలో చక్రం సుదర్శన చక్రం యొక్క శక్తిని పొంది ఆ కృత్యం అంతమందిస్తుంది. అంతేకాకుండా ఆ సుదర్శన చక్రం దుర్వాసుడి వైపు దూసుకు వస్తూ ఉంటుంది. దాంతో దుర్వాసన హర్షిక విషయం అర్థమై అక్కడ నుంచి పరుగు పెడుతూ ఉంటాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్లి తనను కాపాడమని అడుగుతాడు. కాని సుదర్శన చక్రాన్ని నిరోధించే శక్తి తమకు లేదని చెప్తారు. విష్ణు ఒక్కడే ఆ సుదర్శన చక్రాన్ని ఆపగలడు అని చెప్తారు. దాంతో దుర్వాసురుడు వైకుంఠానికి వెళ్తాడు. శ్రీహరి చెంతకు చేరుకున్న దుర్వాష్టరుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీహరి నేను భక్తులకు సదా దాసుడను. తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు వారికి హృదయాలలో బంధించి ఉంచుతారు. భక్తుల నిష్ఠలు చేరబట్టడం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి అంబరీష్యుడు మాత్రమే అని తెలిపాడు. చివరికి శ్రీహరి సూచనతో దుర్వాసురుడు అంబరీష వద్దకు వెళ్తాడు. సుదర్శన చక్రం తరుముతూ ఉండగానే దుర్వాసురుడు పరుగులు తీస్తూ భూలోకానికి చేరుకుంటాడు. అతనిని రక్షించమంటూ అంబరీష్ని కోరుతాడు. దుర్వాసురుని సుదర్శన చక్రం సమీపిస్తూ ఉండటం చూసిన అమరుషుడు సుదర్శన చక్రాన్ని నిలవరించే ప్రయత్నం చేస్తాడు. దుర్వాసురుడు అలా ఆందోళనతో ఉన్నాడని బ్రాహ్మణుని సంహరించకూడదని చెప్తాడు. ఆయనను అంతం చేసే ఆలోచనను విరమించుకోమని కోరుతాడు. వెంటనే వెనక్కి తగ్గవలసినదిగా కోరుతాడు. కాని అంబరీష్ శ్రీ మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసురుడి పైకి దూసుకు వస్తూనే ఉంటుంది. తన మాట వినిపించుకోకుండా దుర్వాసురుని సంహరించడానికి వస్తున్న సుదర్శన చక్రానికి అంబరీష్యుడు ఎదురు వెళ్లి నిలబడతాడు. సుదర్శనుడి పట్ల తనకు గల గౌరవాన్ని గురించి చెప్తాడు. అలాగే తనను శరణ కోరిన ఒక బ్రాహ్మణుని కాపాడటం కోసం సుదర్శనుడితో యుద్ధానికి దిగడానికి కూడా వెనకాడనని అంటాడు. అందువలన తిరిగి వెళ్లమని అంటాడు. దుర్వాసురుడి పైకి వస్తూ ఉండటంతో అగ్రహవేశాలకు లోనైన అంబరీష్యుడు విల్లును ఎక్కువ పెడతాడు. అప్పుడు సుదర్శనుడు నవ్వుతూ ఆమె భక్తిని శరణాగతులను రక్షించడంలో అంబరీష్యుడు గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడం కోసమే అలా పరీక్షించానని చెప్తాడు. అభ్యర్థన మేరకు దుర్వాసురుడిని వదిలివేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు సుదర్శనుడికి భక్తిశ్రద్ధలతో అంబరీష్యుల నమస్కరించటంతో సుదర్శనుడు తిరుగుతాడు. సుదర్శనుడు వెళ్లగానే దుర్వాసురుడి దగ్గరికి వెళ్లి అంబరీష్యుడు ఆయనను సాధనంగా లోపలికి ఆహ్వానిస్తాడు. తన వలన ఆయనకు ఇబ్బంది కలిగినందుకు మన్నించమని కోరుతాడు. తన ఇంట భోజనం చేసి
తన దోషాలు ఏమైనా ఉంటే తొలగించవలసిందిగా కోరుతాడు. ఆయన వినయ విధేయ గొప్పతనం ఏమిటనేది అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అప్పుడు దుర్వాసురుడు, నాయన అంబరీష, చిన్నవారివే పోయావుగాని నిజానికి నేనే నీకు నమస్కరించాలి. నువ్వు దైవ శక్తిని సైతం ఎదిరించి నా ప్రాణాలను కాపాడవు. తక్కువ బల సంపన్నుడైన నేను ఎంతో తొందరపడ్డాను కాని నీవు చాలా ప్రశాంత చిత్రుడువై వ్యవహరించావు. శ్రీమహావిష్ణువు కరుణాకటాక్షాలు నీయందు ఎందుకు అంతలా ఉన్నాయనేది నాకు అర్థమైంది. ఈరోజు లోకాలన్నిటికీ నీ భక్తి గొప్పతనం ఘనమైన రీతిలో వెల్లడిగింది. క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు నీ కథ శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాహిత్యాన్ని పొందుతారని అనుగ్రహించాడు. ఆ తర్వాత భోజనం చేసి అమరుషుని ఆశీర్వదించి అక్కడనుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,